ఆరుగాల కష్టం వడగండ్ల పాలైంది. పంటలన్నీ మోళ్లువారిపోయాయి. చేలన్నీ నేలవాలాయి. కోతకొచ్చిన పంట చేతికందకుండా పోయింది. వరిచేనంతా గడ్డిపొలంగా మారిందంటూ అనంతపురం జిల్లా రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నేను 16 ఎకరాల వరి నాటేశాను సార్. ఇంకా 4 రోజులకి కోత కోసి అంతా రెడీ చేసే టైంలో వడగండ్ల వాన వచ్చి అర్ధగంటలో మా మైండ్లన్నీ బ్లాక్ చేసేసి ఇచ్చింది సార్. ఇప్పటికీ దగ్గర 6 లక్షల నుంచి 7 లక్షల వరకు పెట్టుబడి పెట్టినాం సార్. ఇప్పుడు కోసినా కానీ ఏది రాదు. 7 ఎకరాలు గుర్తుకు చేస్తూ ఉన్నాను. వారం రోజుల తర్వాత కోత కొయ్యాల్సిందే. వడగళ్ళ వర్షం నుంచి నున్నుగా నేలపాలు అయిపోయింది. ఎకరాకు 35,000 నుంచి 40,000 పెట్టుబడి వస్తూ ఉంది. ఇప్పుడు గడ్డిగాని మిగలట్లేదు. నేను 15 ఎకరాలు కౌలుకు చేస్తున్నాను సార్. 15 ఎకరాల నుంచి దాదాపు ఎకరానికి 40 నుంచి 35 నుంచి 40,000 వరకు పెట్టుబడి అయింది సార్. కౌలు వచ్చేసి 20,000 దాకా కౌలు ఇవ్వాలి సార్. మనం ఇప్పుడు దీని పరిస్థితి ఇప్పుడు మనం కోత కోయడానికి కూడా ఒక గింజ లేదు సార్ మనకి. ఇప్పుడు నేను 100 ఎకరా పొలం సార్ నాదే. నేను 14 ఎకరాలు చేను చేసి ఉండదు సార్. 7 లక్షలు 7.5 లక్షల దాకా పెట్టుబడి పడ్డాయి సార్. ఇప్పుడు పెట్టి ఇంట్లో మా పిల్లలు భార్య ఏమంటున్నారు వద్దా, నువ్వు ఇంత అప్పు చేసినావు అంత అప్పు చేసినావు, ఏం ఎట్లా తీరుస్తావు అంటుంటారు సార్. గత ఏడాది కర్ణాటక ప్రాంతంలో పుష్కలంగా వర్షాలు కురవడంతో తుంగభద్ర జలాశయానికి అదనంగా వరద చేరి అనంతపురం జిల్లాకు హెచ్ఎల్సీ కాలువ ద్వారా అదనంగా 2 టీఎంసీల నీరు కేటాయించారు. దీంతో ఈసారి కాలువ కింద వరి సాగు చేసిన రైతులకు పంట చివరి దశ వరకు నీరివ్వగలిగారు. ఈసారి వాతావరణం అనుకూలంగా ఉండి పంటకు సరిపడా నీరు అందడంతో ఎకరాకు 45 బస్తాలకు పైగా దిగుబడి వస్తుందని రైతులు అంచనా వేసుకున్నారు. 4 రోజుల్లో వరి కోయడానికి సిద్ధమైన రైతులకు వడగండ్ల వాన కడగండ్లు మిగిల్చింది. అడిలో ఉంటిగా ఒక్కరు మిగిలిరా ఏటుగా కరెంట్ లేదా అంత మొత్తం పైన ఇంటికి ఆ టైంలో ఏం జరుగుతుందో తెలుదా. 7 ఎకరాలు ఉంది సార్ నాది. 7 ఎకరాలు ఏడు పావు కోసే పని లేదు. ఆ మిషన్లో పై జోళ్ళు మాత్రం నిలబడింది అంతే. 12 ఎకరాలు వరేసినాం సార్. ఇప్పుడంతా ఏంది లేకున్నట్లు అంతా వరికి ఇది అన్నరాలు కొట్టి అంత నుండి మొత్తం అంతా ఉదిరిపోయింది సార్. భారీ లాస్ అయినాం సార్. ఒకటి వచ్చి 1 కేజీన్నర పెద్ద ఐసుగడ్డలు పడిన దానికి కంప్లీట్గా ఒడ్లు ఏ ఒక్కటి లేకున్నట్లు రాలిపోయినాయి. దాదాపు అంటే 2,000 నుంచి 2,500 ఎకరాల వరకు. ఎవరైనా గడ్డి కావాలనుకోని వాళ్ళు రైతు వస్తే వాళ్ళే కోసుకపోయి ఇస్తామంతే ఫ్రీగా. పలు మండలాల్లో వర్షంతో పాటు దాదాపు కేజీ పైనే ఉన్న వడగండ్లు పడటంతో పంటలు ఆనవాళ్లు లేకుండా పోయాయి. వరి, పత్తి, మొక్కజొన్న, మామిడి, కూరగాయల పంటలకు పూర్తిగా నష్టం జరిగింది. గత ఏడాది పత్తికి ఆశించిన మేర ధర ఉండటంతో ఈసారి పత్తి సాగు చేస్తే నష్టాలే మిగిలాయంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న సాగు చేసిన రైతులది ఇదే పరిస్థితి. బోర్ల కింద మొక్కజొన్న సాగు చేశామని మరో 20 రోజుల్లో పంట కోసి మార్కెట్కు పంపాల్సి ఉండగా వడగళ్ల వానతో తీవ్రంగా నష్టపోయామంటూ రైతులు వాపోతున్నారు. వేసినాను సార్ పత్తి. మొన్న బేసవారం నైట్కే రాత్రికి వచ్చింది వడగండ్ల వాన, అంతా పోయింది సార్. ఎకరాకి 45,000 పెట్టినాను సార్. ఇప్పుడు ప్రజెంట్గా 2.5 ఎకరాలు చేసినాను. ఇప్పుడు కాయ మూమెంట్ సెట్ అయ్యే మూమెంట్లో వడగండ్ల వాన వచ్చి ఇదైంది సార్. మేము పెట్టుబడి గుర్తుకి 20,000 చేసాము ఎకరాకి. 2 ఎకరాల పొలంలో మొక్కజొన్న వేసాము. గాలికి వడగండ్ల వాళ్ళకి వర్షం వచ్చి అంతా నేలపాలయ్యి నష్టపోయినాము. ప్రభుత్వం మాకు సాయం అందియాలని కోరుకుంటున్నాం. కరెక్ట్గా కోత ఇంకొక 15-20 రోజులకి అయిపోతుంది అనగా వడగండ్ల వచ్చి మొత్తం క్లోజ్ అయిపోయింది సార్. ఏంది లేదు మాకు. దాదాపు 2-3 రోజుల పాటు కురిసిన వడగండ్ల వానలతో పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పంట నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించామని, నివేదికలను ప్రభుత్వానికి పంపుతామని వివరించారు. మనకి మేజర్గా ఇక్కడ ఉన్న ఏరియాలో వరి అనేది ఎక్కువ ఉంది. అదేవిధంగా వరి, మొక్కజొన్న, పత్తి కూడా ఏం చేస్తారంటే ఇక్కడ ఏరియాలో బోర్ల కింద మనకి వేసవ కాలంలో వచ్చేటట్టు పంట వేయడం జరుగుతుంది. వరిలో చూసుకుంటే మనకు 744 హెక్టేర్ల వరకు కూడా రిపోర్ట్ చేయడం జరిగిందండి కమిషనర్ వారికి. మొక్కజొన్న కూడా 745 హెక్టేర్లు ఇచ్చాము. ఇకపోతే పత్తి కూడా 171 హెక్టేర్ల వరకు కూడా నిన్న నివేదిక బట్టి ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా చూసుకుంటే కొన్ని ఏరియాస్లో రెయిన్ పడింది. మనకి కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ రాగానే ఇమీడియట్గా మనము ఆ ఫైనల్ రిపోర్ట్ కూడా కమిషనరేట్కి పంపించడం జరుగుతుందండి కలెక్టర్ గారి ద్వారా. వడగళ్లతో భారీగా వర్షము, వడగండ్లు వానతో పాటు గాలి వేగం ఎక్కువగా ఉండడం వలన రైతులు చూడలేదు, మేము డిపార్ట్మెంట్ తరఫున ఎప్పుడు చూడలే. టోటల్గా గ్రెయిన్ అంతా షట్ డౌన్ అయిపోయింది. 100% కంప్లీట్గా వెళ్ళిపోయింది. సో రైతుకు ఇప్పుడు ఓన్లీ గడ్డి మాత్రమే మిగిలింది. పూర్తిగా నష్టమైంది. బొమ్మన్హాల్ మండలంలో వరి 310 హెక్టార్ల వరకు డ్యామేజ్ అయినట్టు ఇప్పటికు మేము ప్రిలిమినరీ రిపోర్టు ఇవ్వడం జరిగింది. కనేకల్ మండలంలో 433 హెక్టార్లు డ్యామేజ్ కావడం జరిగింది. అదేవిధంగా డీరేహాల్ మండలంలో కూడా మొక్కజొన్న 15 హెక్టార్లు డ్యామేజ్ అయింది. గుమ్మగట్ట మండలంలో 30 హెక్టార్లు డ్యామేజ్ అయింది. రాయదూర్ మండలంలో మొక్కజొన్న 207 హెక్టార్లు డ్యామేజ్ కావడం జరిగింది. అదేవిధంగా కనేకల్ మండలంలో 231 హెక్టార్లు. టోటల్గా మొక్కజొన్న చూసుకుంటే 483 హెక్టార్లు
డ్యామేజ్ కావడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటారని చెప్పేసి రైతులు చాలా ఆశతో ఉన్నారు. అనుకోని విపత్తులా వచ్చిన వడగండ్ల వాన తీరని నష్టాన్ని మిగిల్చిందంటూ రైతులు వాపోతున్నారు. పంట నష్టపరిహారం అందిస్తే తప్ప కోలుకునే పరిస్థితి లేదంటూ ఆవేదన చెందుతున్నారు.